మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక లారీ ఆటోను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోవడంతో దానిని తప్పించబోయి మరో లారీ పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పొరుమామిళ్ల నుంచి కొమరోలు బాడుగకు ఆటో డ్రైవర్ తన ఆటోలో వెళ్తుండగా ఆదివారం రాత్రి సుమారు 9:30 సమయంలో అల్లినగరం రాష్ట్ర ప్రధాన రహదారి మలుపు వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో కొమరోలు నుంచి పొరుమామిళ్ల వైపు వెళ్తున్న ఒక లారీ ఆటోను ఢీకొట్టి ఆగకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆటో డ్రైవర్కు చెవి దగ్గర స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అదే సమయంలో ఆటో వెనుక నుంచి వస్తున్న మరో సిమెంట్ లారీ ఆటో మరియు లారీని తప్పించబోయే ప్రయత్నంలో రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లింది. ఈ క్రమంలో వేప చెట్టును ఢీకొనగా చెట్టు నేలకూలింది. దాని ప్రభావంతో లారీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు లారీ కట్టలు విరిగి వాహనం అక్కడికక్కడే ఆగిపోయింది. అయితే ఈ ఘటనలో సిమెంట్ లారీ డ్రైవర్కు ఎలాంటి గాయం కాలేదని తెలిసింది. ఒక లారీ చేసిన నిర్లక్ష్య ప్రమాదం కారణంగా మరో లారీ తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.